కూర్చోండి. మనమందరం కూడా ఒక పాట ద్వారా ప్రభుని గణపరుద్దాం. రండి, మనం లేచినటువంటి పాడుకుందామా? పాట సంఖ్య 169. పాట సంఖ్య 169. కొంత సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. పాట సంఖ్య 169. మా ప్రభు యేసు నీవే సర్వం. ప్రభు యేసు నీవే మా సర్వం, ప్రభు యేసు నీవే మా సర్వం, Hallelujah.
మనము బల్లో చేయవేకి మనకు దేవుని వాక్య వెలుగులో మనం పరీక్షించుకొని ఆ తర్వాత బలలో మనము చేయవేక గలతీయులకు రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఈ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మార్చి మనం చదువుకుంటాం. కొన్ని వచనాలు మార్చి చదువుకుంటాం. మరియు నేను చెప్పినదేమనగా వారసుడు అన్నిటికీ ఉన్నను వాడుడైనంత కాలం అందరికీ దాసునికి ఏ భేదమును లేదు. అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటుమే. ధర్మశాస్త్రం లోబడిన మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోకి పంపెను. ఆ కాలమునైతే మీరు దేవుని ఎరుగుల వారై నిజమునకు దేవుడు కాని వారికి దాసులై ఉంటుని కానీ మీరు దినములలో మాసములను ఉత్సవ కాలములను సంవత్సరంలో ఆచరించుచున్నారు. రండి సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం కొరకై పరిలోకన మా తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మేమందరము మిమ్మల్ని స్తుతించి ఆరాధించినట్లుగా మీ నామమును ఒప్పుకొనచ్చు మిమ్మల్ని ఘనపరచినట్లుగా దావీదు వలె మీరు పూజ్యార్హుడు అని మిమ్మల్ని స్తుతించినట్లుగా మా పెదవులతో మిమ్మల్ని ఘనపరచినట్లుగా మా హృదయమార మా మనసార మీరే మా ప్రాణ దుర్గమని మా కేడమని మా కోటని మిమ్మల్ని ఘనపరచినట్లుగా తండ్రి మాకు ఇచ్చిన ఆధిక్యతకాయ స్తోత్రం. ఇశ్రాయేలు కాపాడువాడు కులుకడు నిద్రపోవడం శ్రమించినట్టుగా నా జీవితంలో మీరు
ప్రభువా రక్షకుడిగా మాత్రమే కాక ఎత్తైన కోటగా బలమైన ఆశ్రయ దుర్గముగా నా ఉన్నతకాయ స్తుతిస్తున్నాను. దావీదు తన జీవితంలో అబ్షాలోము చేత తరవబడినప్పుడు రాసిన కీర్తనని 3వ కీర్తన విషయమై రాయించి ఉంచారు. దేవా తాను అదుల్లాము గుహలోను ఒలివ కొండ మీదికి ఎక్కుతూ వచ్చాడు, అరణ్యంలో నివసిస్తూ వచ్చాడు. తన శ్రమలలో బాధలలో మిమ్మల్ని స్తుతిస్తూనే ఈ కీర్తన రాయగలుగుతూ వచ్చాడు. తండ్రి, మా జీవితాల్లో పరిశుద్ధతను మేము అంతకంతకు సంతరింప చేయాలని ఉద్దేశించి ఎన్నో మా జీవితాల్లో మీరు అనుమతిస్తున్నారు. కొన్నిసార్లు గ్రహింపు కలిగి ఉన్నాం, మరికొన్నిసార్లు మిమ్మల్ని తిరస్కరించే వారిగా ఉన్నాం. తండ్రి, దావీదైతే తన జీవితంలో ఎంతగా పశ్చాత్తాపడ్డాడో, ఎంతగా మీకు సమీపస్తులు అయ్యాడో, మీ పరిశుద్ధ విషయమే కాదు, మీ పరిశుద్ధ పర్వతం విషయమై తన అనుభవంగా రాయగలుగుతూ వచ్చాడు. తండ్రి, కనికరించు. మీరు మా జీవితాలు అనుమతిస్తున్న ఏ పరిస్థితి అయినా గ్రహించడం, సున్నితంగా మీకు లోపడడానికి మా జీవితాల్లో దేవా మీ కార్యం చేయవు తండ్రి. దావీదు ఎలాగో తండ్రి అంతకంతకు ప్రవక్తగా, కాపరిగా, రాజుగా మీరు చేస్తూ వచ్చారో మా జీవితాల్లో కూడా మీరు జరిగిస్తున్న కార్యములు అంతకంతకు ఉన్నందుగా స్తుతిస్తూ సాగిలపడుతూ వందనం చెల్లించు తండ్రి. మీ వెల్లడి స్వరం వినిపించు, మాతో మాట్లాడు. మా అక్కర్లని మీరే తీర్చగలిగిన వాడు, మా నిరీక్షణ ఆస్పదం మీరే కదా తండ్రి. జ్ఞాపకం చేసుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సరే, కీర్తనలు 4వ కీర్తన, 3వ కీర్తన 4వ వచనం అందరికీ చదువుకుందామా? తీసుకోండి. 3వ కీర్తన 4వ వచనాన్ని అందరూ తీసుకోండి దయచేసి. కీర్తనలు 3వ కీర్తన 4వ వచనాన్ని తీసుకున్నారా అందరూ? అందరూ కలిసి చదువుదామా? ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చింది. సార్, ఇప్పుడు ఆరాధనలో ఈ విషయాన్ని మనం చూస్తూ వచ్చాను. నేను ఎలుగెత్తి దావీదు తన జీవితంలో మరణపు అంచులో ఉంటూ వచ్చాడు. అయితే దేవుడు శత్రువులకు ఆయన అప్పగించలేదు. కీర్తన 30లో మనం చూస్తూ వచ్చినప్పుడు ఎవరైనా చదువుతారు దగ్గరగా? ఆ మొదటి వచనాన్ని చదవండి. నా శత్రువులు నా విషయమై సంతోషింపనీయక, చదవండి. యెహోవా నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అది వచ్చేసారా? ఎందుకు కొనియాడుతున్నాడు దావీదు దగ్గర? నా శత్రువులు నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. ఈనాడు మనందరి జీవితాలు చూస్తూ వచ్చినప్పుడు ఇది వాస్తవం కాదా? వాస్తవమే, సందేహం లేదు. కాబట్టి దేవుడే మన జీవితాల్లో అలాగూ శత్రువు చేతి నుండి విడిపించి ఆయన రక్షణగా మనకుంటూ వచ్చాడు. రక్షణ యెహోవాది అని మనం చూస్తూ వచ్చాము. ఇందాక 8వ వచనంలో కీర్తన 3:8. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చూస్తూ వచ్చినప్పుడు రండి దయచేసి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఇప్పుడు అందరం కలిసి 4-5 వచనాలు చదువుకుందామా? 4-5 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడు ఆయను. ఇక్కడ చూడండి, మనము దత్తపుత్రులము కావాలని. కొంతమంది డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు? గ్రామాలని దత్తత తీసుకుంటారు. ఏం చేస్తారు? చాలామంది సినీ యాక్టర్లు, కోటీశ్వరులు ఏం చేస్తున్నారు ఈ దినాల్లో అంటే గవర్నమెంట్ వారికి ప్రోత్సహిస్తున్నారు. అయ్యా,
దేవుడు మీకు కూడా ఇచ్చాడు కాబట్టి ఆస్తి, కొన్ని గ్రామాలు మీరు దత్తత తీసుకుని వాటిని పోషించండి, బాగు చేయండి అని ఇచ్చారు. దత్తపుత్రులు కావాలి. ఇప్పుడు దేవుడికి కూడా మరి సంతానం కావాలి కదా, దేవుడికి కూడా మరి దత్తపుత్రులు కావాలి కదా. అందుకే ఆయన కుమారుడి ద్వారా, ఎవరు ఆ కుమారుడు? అక్కడ రాయింది కాలం సంపూర్ణమైనప్పుడు. కాబట్టి కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని పంపి, ఆయన కుమారుడు ఉన్నాడు, అయితే ఆ కుమారుడి ద్వారా అనేక మంది కుమారులను దత్తపుత్రులుగా చేయాలని తన కుమారుని పంపి, అక్కడ రాయబడింది ఆయన స్త్రీ యందు పుట్టి, ఏంటంట ఆయన స్త్రీ యందు పుట్టినవాడిగా ఉన్నాడు. కాబట్టి మనం ధర్మశాస్త్రానికి లోబడిన వారు, అంటే ఆచారంగా జీవించిన వారు. ఎందుకు వచ్చిన అంటాడు, ఆ కాలం మంది అయితే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులైంటిని కానీ. అది మీరు గమనించారా? మరి ఎవరైనా ఆ చర్చి దగ్గర, మన చర్చి దగ్గర వెళ్తూ ఉంటే, లేక గుడి దగ్గర వెళ్తారు, వాళ్ళు ఏం చేస్తారు అంటారు, ఇంకా ఇట్లా అంటారు. అంటే ఏంటి అక్కడ మనం గమనించి చూస్తూ వస్తే నిజంగా దేవుళ్ళు కాని వాటి కొంతమంది గుడి కనపడితే ఏం చేస్తారు, ఇంకా కళ్ళు మూసుకుంటారు, బస్సులో పోతున్నా కళ్ళు మూసుకుని ఇట్లా అంటారు. అంటే ఏంటి, అవేమన్నా దేవుడా? ఆ దేవుడు ఉన్నాడా అందులో, ఆ చర్చిలో లేక ఆ గుడిలో దేవుడు ఉన్నాడా? లేడు. దేవుడు ఎక్కడ ఉండాలని ఆశిస్తున్నాడు ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? చాలామందికి అర్థం కాదు. దేవుడు ఎక్కడ ఉండాలని పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు అంటే మన హృదయంలో ఉండాలని ఆయన ఇష్టపడ్డాడు. ఎంత ఆశ్చర్యం కదా. లూకా 9వ అధ్యాయం అంటాడు, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు గూళ్ళు కాదు నివాసం అని రాయబడింది. అక్కడ ప్రతిసారి గుళ్ళు అంటారు. గుళ్ళు అడిగినాడా? సరే చదవండి, ఎందుకైనా మంచిది. చదవండి లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 58వ వచనం. అందుకు యేసు నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనుష్య కుమారుడి తలవాల్చుకోవటకై స్థలము. అక్కడ చూడండి, మనుష్య కుమారుడు తలవాల్చుకోవడం స్థలం అంట. అంటే ఆయన స్థలం వెతుకుతా ఉన్నాడా? అవునని చెప్పాలి. మనం గమనిస్తే ఒకవేళ ఎక్కడైనా ఒక ఇల్లు బాడుకు కావాలని అడుగుతున్నప్పుడు ఆ వీధిలో అడుగుతూ వస్తాడు, అంటే ఇక్కడ ఏమన్నా బాబాయ్ మంచి ఇల్లు ఉందా, బాడుకు రెంట్ హౌస్ కావాలి అంటే, పలానా ఉందండి, అక్కడ ఉందండి, ఇక్కడ ఉందండి అని అంటాం. అందులో నివాసం మనం చేయాలంటే కావాల్సిన సదుపాయాల కొరకే మనం చూస్తాం. బాత్రూమ్ బాగుందా, లేక మనం వాష్ చేసుకునే వాష్ మెషిన్ సరిగా ఉందా, ఇవన్నీ కాదు, మన వెంటిలేటర్ బాగుందా, ఇవన్నీ బాగున్న తర్వాత మనం చూసి అప్పుడు అడ్వాన్స్ ఇవ్వడానికి ఏం చేస్తాం, ఇష్టపడతాం. బాగున్నప్పుడు ఇష్టపడతాం. అక్కడ వాసన వస్తూ ఉంది, ఎలకలు, పందికొక్కులు, అలాగే ఎక్కడ చూసిన రంధ్రాలు, ఇవన్నీ ఉన్నప్పుడు చాలా బాగుందండి అని మనం చేసుకుంటామా? చేయడానికి ఇష్టపడం. ఎందుకు అంటే మరి ఆ ఇల్లు బాగలేదు. అయితే యేసు ప్రభు వారి విషయం చూస్తే చాలా ఆశ్చర్యం. ఏది బాగలేదో, ఏది పనికిరాదో దానిలోనే ఉంచి చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇదేంటిది? అదే ఆయన ప్రత్యేకత. అక్కడ రాయబడింది మార్క్స్ వార్త 7:37 ఏమని, ఈయన సమస్తమును బాగుగా. యేసు ప్రభు వారి ప్రత్యేకత ఏంటంటే ఏది బాగలేదో, ఏది చెడిపోయిందో, ఏది పనికిరాదో దాన్నే కోరుకుంటున్నాను. ఎంత ఆశ్చర్యం కదా. మీకు చాలాసార్లు చెప్పాను, మనం బజార్కి వెళ్తే కూరగాయలు సైతం ఏం చేస్తాం, మంచివి కావాలనుకుంటాం. ఒకవేళ వాళ్ళు టమాటాలు ఏంటి అంటే మంచివి వాళ్ళు కూడా వేస్తూ ఉంటారు. అయితే మనం ఏమంటాం, మంచివి ఎన్నిసార్లు అంటామా ఆ మాట, అవునా కదా. ఒకవేళ పొరపాటులో ఏమైనా మరి పర్లేదు ఏమైనా ఏంటి అని అన్నారు అనుకోండి, ఆ షాపులో ఏం చేస్తారు, ఆశ్చర్యపడతారు, ఇదేంటి ఇది ఏమైనా ఏమంటాడు అయినా, అంటే కులిపోయిన కూడా తీసుకుంటాడు అయినా అనుకుంటారు. అయితే మన ప్రభువు చూడండి, అవును చెడిపోయిన మన జీవితాలను బాగు చేయడానికి, ఆయన ఆత్మను మనలోనికి పంపడానికి, మనలో నివసించడానికి ఆయన కోరుకున్నాడంటే ఆయన ప్రేమ ఎంత అసమానమైనది ఒకసారి చూడండి. 2 కొరింథీ 6వ అధ్యాయంలో 2వ వచనం చదువుతారా బిగ్గరగా?
అనుకూల సమయం నీ మొర ఆలకించుకుని రక్షణ దినమందు అది చూశారు అనుకూల సమయం అందు. కాబట్టి ఈనాడు ప్రభు ఆయన రక్షణ మనకి ఇవ్వడానికి, ఆయన మనల్ని ఆదుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అనుకూల సమయం. ఇంకా ఒకరు రక్షణ పొందకపోతే ఎవరుస్తురా లేక నువ్వు ఏ వయసులో ఉన్నా రక్షణ పొందు. క్రైస్తవత్వం అనేది ఆచార సంబంధమైనది కానీ ఈ విషయం బాగా గమనించాలి. అందుకే అంటాడు నిజమునకు దేవుళ్ళు కాని వాటికి. మీకు తెలుసా ఆర్సీఎం మాస్టర్స్కు వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది వచ్చిన వాళ్ళు వెళ్ళి చెవులు ఏం చేస్తారు, నేను పాపం చేస్తాను అంటే పాస్టర్ గారి చెవులో పాపం విషయం చెప్తే ఆ పాస్టర్ గారు ఏం చేస్తారు, ఆయన పొడుటకి వేసుకుని చూశారు కదా, వేసుకుని ఏం చేస్తాడు, దేవా ఈ తల్లి ప్రార్థనను అంగీకరించిన ఆయన గట్టిగా ఆయన చేస్తాడు. ఆమె అనుకుంటుంది పాస్టర్ గారు నా కోసం ఏం చేశారు అనిపించారు, నా పాపం ఏమైంది పోతుంది, అలాగా పోతుంది. పెద్దవాళ్ళు అంటారు కదా ఎలక తోలు తెచ్చి ఎవరే ఏడాది ఉతికినా ఏడాది అంటే అర్థమైందా? అంటే ఎన్ని పుణ్యక్షేత్రాల్లో ధర్మక్షేత్రాల్లో చర్చిల్లో కొంతమంది గుణదలకు వెళ్తూ ఉంటారు. దేనికి వెళ్తారు? కొంతమంది ఏమన్నా ఊరికైనా చూడడానికి వెళ్తారు. ఉన్నా కదా ఎట్లా వచ్చారు కదా తలనీళ్ళలో ఏం తలనీళ్ళు అడుగుతున్నాడు ఆయన, ఎంత బయట చూడండి. కాబట్టి అలా కాదు, ఆయన ఆత్మదేవుడు, మనం ఆయన దత్తపుత్రులు కావాలని ఇప్పుడు మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభు అనే కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన పంపి ప్రభు యేసుక్రీస్తు వారిని పంపి ఆయన ఎందుకు మనల్ని దత్తపుత్రులుగా చేసుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఎవరమో అంటే ఆయన పుత్రులు, ఆయనకు కుమారుడు ఉన్నాడని చెప్పారు మీకు ఇందాకే. కుమారుని ఎవరైనా బలిస్తారా? ఇస్తారా? చెప్పలేదు, ఎవరు ఇవ్వరు. అయితే ఆ పరలోకపు తండ్రి ఆ కుమారుడి ద్వారా అనేకులను కుమారుడిగా అనేక మంది కుమార్తెలుగా చేసుకోవాలని ఆ కుమారుని తన జ్యేష్ఠ కుమారుని అమ్మంటే బాగుంటుంది. అంటే జ్యేష్ఠ కుమారుడు ఎవరు? ఆ పెద్దవాడు. ఆయన పోనీ చిన్నలు ఎవరు ఉన్నారు? ఇంకా ఏకైక కుమారుడు అంట. ఎవరంట? ఆ ఏకైక కుమారుని మన కొరకే ఆయన బలిగా ఉంచి ఆయన ద్వారా మనను దత్తపుత్రులుగా చేసుకుంటున్నాడు. అందుకే ఈనాడు మన జీవితాల్లో గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినప్పుడు రండి దయచేసి 4వ అధ్యాయం 4-5 వచనాలు చూస్తే, మనం దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రం లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాలి. ఇక్కడ మొట్టమొదటి చూస్తున్నాము దత్తపుత్రులను కావాలని. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా ఈనాడు మనము దత్తపుత్రులుగా చేపట్టాం. ఎవరంటా చెప్పలే, మాకు ఒక దత్తపుత్రిక ఇక్కడే ఉంది. చూసారా మీరు? ఇక్కడే పక్కన స్టేజ్ పక్కన కూర్చోబెట్టుకున్నాం. ఎందుకంటే ఆ అమ్మాయి బాధ్యత నాదే కాబట్టి. అంటే అర్థమవుతుంది మీకు? అర్థమవడం చెప్తున్నా. ఆ అమ్మాయి మరి ఏడ్చినా నా బాధ్యత, నవ్వినా నా బాధ్యత, బాగా చదువుకున్నా నా బాధ్యత, మంచిగా మరి మర్యాదకున్నా నా బాధ్యత, కాస్త చిల్లరపడం చేసినా చెప్పలే నా బాధ్యత. అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నా. ఇప్పుడు ఆ బిడ్డ విషయమే కాదు కానీ మనం కూడా మన విషయం బాధ్యత ఏమిటి ఇప్పుడు చెప్పలే. ఆగిపోయారే ఏం మీకు అర్థమైనట్లేదు. అక్కడ రాయబడింది ఎంసీ 13వ వచనంలో దేవుడు వాగ్దానం చేయన ఆత్మ చేత మనల్ని ఏం చేశాడట? ముద్రించాడు. రెండవ విషయం అది. కాబట్టి మనం దత్తపుత్రులుగా చేసుకోవడం మాత్రమే కాదు, ఆయన ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు రండి చదవండి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయం మనం చూస్తూ వచ్చినప్పుడు తర్వాత మనం చదువుతారా? మరియు 6వ వచనం, నాయనా తండ్రి ఆయన మొరపెట్టు తన కుమారుని ఆత్మను. అది మీరు చూసారా? ఏ ఆత్మ ఉంటాడంట? తన కుమారుని ఆత్మ. బాగా గమనించారు. కుమారుని మన కొరకు పంపి దత్తపుత్రులుగా చేసుకున్నాడు.
ఇప్పుడు ఆ కుమారుని ఆత్మలో కూడా మనకు పాలిస్తున్నాడు. చూసారా ఎంత గొప్ప ధన్యత! ఈనాడు మనకి అట్టి పాలు, అట్టి భాగం మనకి ఇచ్చాడు. కుమారుని ఏదో మనం సంపూర్ణం కావాలని ఇటు కార్యం చేశాడు. సరే, ఎందుకు ఇచ్చాడు ఈ ఆత్మను అంటే ఇప్పుడు చదవండి. రోమా 8 చదవండి దయచేసి. రోమికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం బిగ్గరగా చదవండి. ఏలైనగా మీరు దాస్యము ఆత్మను పొందలేదు కానీ ఆదిలో చూసారు. ఏ ఆత్మ పొందారట? దత్తపుత్ర ఆత్మను పొంది. ఎందుకు గుర్తు చేస్తున్నాడు ఇక్కడ? ఎందుకు అపోస్తలుడైన పౌలు రోమీయులకు గుర్తు చేస్తున్నాడు? ఏమంటున్నాడు? ఏలైనగా మరలా భయపడక మీరు దాస్యము ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఇక్కడ చూడండి, దత్తపుత్ర ఆత్మను పొందితిరి. అది అంటాడు ఇక్కడ 15వ వచనంలో, ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని. అదే అన్నమాట సంగతి. కాబట్టి దావీదు తన జీవితంలో ఎలాగ వర్ణిస్తున్నాడంటే ఎలుగెత్తి యెహోవా సన్నిధిలో మొరపెడుతూ వచ్చాడు. ఎలుగెత్తి మొరపెట్టాడు దావీదు. మొదటిగా మనం మొరపెట్టేటప్పుడు చూస్తున్నాం. ఇంగ్లీష్లో చూస్తా వస్తే ఆ మాట క్రై అని రాయబడుతుంది, అంటే ఏడవడం. కాబట్టి ఈనాడు మన జీవితాల్లో, మన కష్టాలు, మన బాధల్లో, మన నొప్పిలో అది అంటే పక్కన చేసి అంటే చూస్తారు, ఏమైందండి అంటారు. ఇక్కడ బస్సులో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, ఏదో గుచ్చుకుంది. ఆ మధ్యలో మాకు కూడా దిండి వేసుకుంటే ఏం జరిగేదంటే మామూలుగా కాదు, గుచ్చుకుంటా ఉండేది. ఒకరోజైతే నేను ఆ దిండి మీద కాలు పెట్టుకుంటే అసలు మొత్తం నా కాలు మొత్తం చిరిగిపోయింది అన్నమాట. ఏందయ్యా సంగతి అంటే ఆ దిండులో ఏమున్నాయి? గుండు సూదులు ఉన్నాయి. ఏమున్నాయి? గుండు సూదులు ఉన్నాయి. ఏంది నాకు ఇట్లా ఎట్లా వచ్చాయి? గుండు సూదులు ఎట్లా వచ్చాయండి? గమనించండి. అంటే మనకు తెలియని రీతిగా దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని నొప్పి కలిగేవి, బాధ కలిగేవి, ఇందాకే ఆరాధన చెప్తా వచ్చాను, వాటిని దేవుడు ఆనందిస్తాడు. మనకి ఎంతో నొప్పి అనిపిస్తుంది. అప్పుడు ఏమంటాం? కాలుకు ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, లేక బట్టలు వెలుగు ఒక రాయి తగిలిందనుకో, ఏమంటాం? అబ్బా అంటే మనకు తెలియని రీతిగానే అక్కడ అబ్బా అన్న స్వరం వినపడుతుంది. ఈనాడు మన జీవితంలో మనం కూడా మొరపెట్టుకుంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే నేర్పిస్తాం. దావీదు జీవితంలో ఎంతగా మొరపెట్టాడని చూస్తూ వస్తే కీర్తనలో, ప్రతి కీర్తనలో అదే విషయాలు మనం తేటగా చూడవచ్చు. రండి దయచేసి తీసిన వారు ఎవరైనా దయచేసి కీర్తనలు 63వ కీర్తన మొదటి వచనం చదువుతారా? 63వ కీర్తన ఇందాక చదివే కదా. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. చూసారా? వేకువనే నిన్ను వెతుకుదును. దావీదు తన జీవితంలో చూడండి ఎంతగానో దేవునికి మొరపెడుతూ వచ్చాడు. ఎంతగానో మొరపెట్టాడు. ఏంటి మొరపెట్టడం ద్వారా ఏం కలుగుతుంది? ఆయనకు మనం మొరపెట్టడం ద్వారానే మనకు సహాయం దొరుకుతుంది. చాలాసార్లు మన జీవితాల్లో మనం దేవుడు ఆత్మనిచ్చాడు కానీ మొరపెట్టే అనుభవం మన జీవితంలో ఉండదు. అందుకే చాలాసార్లు మనం ఏమవుతుంటాము అంటే, అందుకే పౌలు మీరు గమనించలేదు, గలతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం మనం చూస్తూ వచ్చినప్పుడు చూడండి ఏమని రాయించాడు ఇక్కడ ప్రభు. మనం గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఇక్కడ అంటాడు 11వ వచనం, కలిసి చదువుకుందామా? 11వ వచనం, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమో అని మిమ్మల్ని కోర్చి అమ్మాడుతున్నాడు. మిమ్మల్ని కోర్చి ఏం చేస్తున్నాను? భయపడుచున్నాను. నేను పడిన కష్టం వ్యర్థమైపోనేమో అని. ఎందుకు? గలతీయుల విషయమే అంతగా బాధపడుతున్నాడు. అవును, నేను ఆశించిన మేరకు మరి ఆ దైవత్వాన్ని, ఆ దైవ శక్తిని, ఆ సారూప్యంలో మీరు పొందలేకపోతా ఉన్నారు. గుర్తుంచుకోండి, మన పాప చిన్నప్పుడు మమ్మీ అనేది అనుకోండి, ఎట్లుంటుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. డాడీ అనేది అనుకోండి, మా పాప కూడా ఈ ముందులో మొదలుపెట్టింది. అందుకు పెద్దగా నాన్న అనేది కాదు. ఇప్పుడు వదిలిపెట్టలే, బయటికి పోయి సార్ నాన్న అంటారు.
మామూలుగా వెంటనే ఐస్ ఇస్తుంది అనమాట. నాన్న నాన్న అంటది అనమాట. ఇక ఇక నేను కూడా సంతోషంగా తప్పిపోయిపోతున్నాను అన్నమాట. సరే మంచిదే, వయసు వస్తూ ఉంది, 7 సంవత్సరాలు. ఇప్పుడు 8 సంవత్సరాలు ప్రవేశపెట్టబడింది, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు. ఆ తర్వాత కూడా నాన్న నాన్న అంటూ ఉన్నాను అనుకోండి, మనం ఏం చేస్తాం? ఏది అమ్మాయి నాన్న అంటే మనకి ఇష్టం లేదని కాదు, అక్కడ ఆ పదం మంచిది కాదని కాదు. అంటే స్పిరిచువల్ లేకపోతే ఏమంటారు, మెంటల్లీ ఏం కావాలి చెప్పలేదు, డెవలప్ అవ్వాలి. మానసికంగా కూడా ఆ అమ్మాయి వృద్ధి పొందాలి. అదే అవును. ఆ మధ్యలో ఒకసారి, ఇప్పుడు కాదు కానీ చాలా సంవత్సరాల కిందట ఒక సంఘానికి వెళ్తే అక్కడ వాకింగ్ చెప్పిన తర్వాత ఒక తల్లి తన కూతురు తీసుకొచ్చి నా దగ్గరికి వచ్చి అంటుంది, మా బాబు కోసం ప్రార్థన చేయడం చేస్తామమ్మా. ఏంటి? చాలా అందంగా ఉంది అమ్మాయి, చాలా అందంగా ఉంది, చాలా బాగుంది పాప, ఏం పేరు ఏం తెలియదు అన్న. పాప అందంగా ఉంది కానీ ఆ అమ్మాయికి తన మానసిక స్థితి ఏం కాలేదు, పరిపక్వత కాదు, మైండ్ మెచ్యూర్. అంటే అర్థమవుతుంది బాగా. పౌలు ఎందుకు గలతీయులకు ఆ మాట చెప్తున్నాడు అంటే, వారు రక్షణ పొందారు, ఆత్మను పొందారు, దేవునికి మొరపెట్టుకుంటున్నారు. నేను పడిన కష్టము ఏమంటారు, వ్యర్థమైపోనే ఒకే దగ్గర అంటే అలాగే. అందుకే ఏమంటాడు చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చూస్తూ వస్తే ఆయన అంటాడు, దయచేసి ఇప్పుడు ఎవరైనా 19వ వచనం చదువుతారా? నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అంత ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన. అది చూడండి ఏం కలుగుతుందంట, ఇదేంటి ప్రసవం అంటే అంటాడా ఏంటి ఆడలాగా? అది కాదు. అంటే నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, మీరు నావలే. అందుకే ఆ వచనం చదువుదాం అందరం కలిసి. 4వ అధ్యాయం తీసుకోండి, 12వ వచనం అందరం కలిసి చదువుతున్నామండి, అందరం కలిసి. సహోదరులారా, నేను మీ వంటి వారు అయితే కనుక మీరును నా వంటి వారు కావాలని మిమ్మల్ని. అది చూసారా, పౌలు హృదయంలో కోరిక. మన పిల్లల విషయంలో ఏమనుకుంటాం? నేను కష్టపడ్డాను. ఒక కండక్టర్ ఉన్నాడు అనుకోండి, కష్టాలేమో అని బాగా తెలుస్తాయి. నా కొడుకు కండక్టర్ కాకూడదు. ఒకవేళ పోలీసు ఆయన ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? నా కొడుకు చెప్పలే పోలీసు కాకూడదు. ఎందుకు? పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న బాధ అంటే ఆయన బాగా తెలుస్తుంది, అవునా కదా? నాకంటే నా కొడుకు ఇంకా మంచి హై ర్యాంక్లో మంచి స్థానంలో ఉండాలి నా కొడుకు అని ఏ తండ్రి అయినా ఆలోచన చేస్తాడు. అలాగే పౌలు కూడా ఏం కోరుకుంటున్నాడు అంటే, నేను మీ వంటి వాడను అయితే మీరునో చెప్పలేదు నా వంటి వాడు. పౌలు హృదయంలో కోరిక చూడండి. కాబట్టి ఈనాడు మన జీవితాల్లో మనం కూడా ఆయన వంటి వారం కాదు. అందుకే దావీదు ఎందుకు అంతగా ఆత్మీయంగా ఎందుకు రాగలిగాడు? కారణం ఏంటంటే ఆయన దేవునికి మొరపెట్టుకుంటూ వచ్చాడు. అక్కడ అంటాడు మొదటి సమూయేలు గ్రంథంలో, ఏడ్చుటకు శక్తి లేనంతగా బిగ్గరగా. దావీదు తన జీవితం, తన పతనాలు, తన తప్పిదాలు, తన బుద్ధిహీనతలు ఎంతగా దేవునికి మొరపెడుతూ వచ్చాడు. అక్కడ రాయబడింది ఏడ్చుటకు చెప్పలేదు. ఎందుకు? ఫిలిష్తీ రాజు అయిన ఎవరైనా రాజు ఆకీషు రాజును ఆశ్రయించారు. ఇక వేరే మార్గం లేదు. వాస్తవంగా చెప్పాలంటే వేరే మార్గం లేనప్పుడు ఇంకా అదే కదా మార్గం. ఎందుకంటే సౌలు నుంచి తప్పించుకోవడం వేరే మార్గం లేదు అక్కడ. అయితే దేవుడు అది ఒప్పడు. ఎందుకంటే నువ్వు మనుషులను ఆధారం చేసుకున్నావు, నన్ను ఆధారం చేసుకోకుండా నువ్వు ఆకీషు రాజును ఆశ్రయం చేసుకున్నావు. కాబట్టి నేను నీకు శ్రమ అనుమతిస్తానని దేవుడు ఏం చేశాడు? సిక్లగ్లో ఉన్న దావీదు కుటుంబాన్ని, తన పిల్లలు, భార్యను, ఆస్తిపాస్తులు అన్నింటినీ ఏం చేశాడు దేవుడు చెప్పాడు? కాల్చివేశాడు శత్రువు. అయితే గమనించండి, దేవుడు ఆ ఆస్తి విషయంలో అనుమతించాడు కానీ తన భార్యను ఏమి చేయనే. ఇక్కడ బాగా గమనించండి. ఏది మనం చూసి గర్వపడుతూ ఉంటామో, ఏది మనకు అవసరమైంది దేవుడు ఇచ్చాడని లేక అదే చెప్పుకుంటామో, దాన్ని దేవుడు చూడండి అది విగ్రహంగా మనలో ఉన్నప్పుడు దాన్ని కాల్చేస్తాడు. అందుకే మీరు గమనించారా? యాకోబు జీవితంలో రాహేలు అంటే మామూలు కాదు, దేవతనే. ఎవరంట చెప్పరే? దేవత. ఎవరికి? యాకోబు.
అంతగా అంత పిచ్చిగా ప్రేమిస్తూ వచ్చాడు. అందుకే మార్గ మధ్యంలోనే ఎఫ్రాతా వెళ్ళే మార్గంలో రాహేలు ఏమైంది? బిడ్డను కంటూ ఎవరిని? బెన్యామీను కంటూ చనిపోతూ వచ్చింది. మార్గ మధ్యలో చనిపోతే ఎలా కూడా చెప్పండి. ఆ పట్టణమో ఈ పట్టణమో అక్కడ ఉంటే చనిపోతే అది బాగానే ఉంది కదా. అంటే దేవుడు ఎందుకు అలాగంటే ఈ మనుషులు చూడండి డీల్ చేస్తున్నాడు. డీల్ అంటారు ఇంగ్లీష్లో. అంటే దేవుడు మనతో కూడా ఏం చేస్తున్నాడు అంటే డీల్ చేస్తూ ఉంటాడు. మనకు అర్థం కాదు చాలాసార్లు. దేవుడు చేసే ఆ డీల్ అనేది చాలా ప్రత్యేకమైనదిగా ఉంటుంది. ఎందుకంటే నీవే నా దేవుడు, నీవే నా రక్షకుడు, నీవు తప్ప నాకు ఇంకెవరు వద్దు అన్నట్టుగా చేస్తాడు. అందుకే ఆకాశంలో నీవు నాకుండగా లోకంలో ఉన్నది ఏది నాకు అక్కర్లేదు. అయితే మొదట ఆ మనిషిని మనం చూసినప్పుడు, ఆ యొక్క ఆశాను మనం చూస్తూ వచ్చినప్పుడు ఆ మనుషుడు ఘోరంగా ఆశాను రండి దయచేసి నా పుస్తకం కీర్తనలు 73వ కీర్తనలు 73వ కీర్తన మనం అందరం కలిసి ఆశపై కదా రండి దయచేసి అందరం కలిసి మనం ఇప్పుడు 22వ వచనం చదువుతున్నామా? లేక 21 నుంచి చదువుతున్నాం. 21 నుంచి. నా హృదయము మత్సరపడెను, నా అంతరంగంలో నేను వ్యాకులపడితిని, నేను తెలివిలేని పశుప్రాయుడైతిని, నీ సన్నిధి మృగము వంటి వాడనైతిని, ఆయనను నేను ఎల్లప్పుడూ నీ యుద్ధనున్నా, నా కుడిచి నీవు పట్టుకుని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదు. తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుంది. ఆకాశం ముందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుంటగా లోకంలో ఏది నాకు అందుకు చూడండి. మరి ఆరంభం చూడండి ఎలాగంటున్నాడు చూడండి, గమనించుకోండి. ఏమంటున్నాడు? 5వ వచనం కలిసి చదువుకుందామా? 5వ వచనం. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు. మరి ఇతరుల గురించి ఎందుకు ఆలోచన చేస్తున్నాడు? ఇక్కడేమో ఆశ, అక్కడేమో ఆరంభంలో ఇతరుల గురించి ఆలోచిస్తున్నాడు, ఇక్కడికి వచ్చిన తన గురించి ఆలోచిస్తున్నాడు. ఇక్కడ బాగా గమనించండి వ్యత్యాసం. ఎప్పుడైతే ఇతరుల గురించి ఆలోచించాడో తాను వ్యసన పడుతూ వచ్చాడు. ఎప్పుడైతే ఇతరుల గురించి వారి బాగోగులు వారి గురించి చూస్తూ వచ్చాడో కృంగిపోతూ వచ్చాడు. ఎప్పుడైతే అక్కడ రాయబడింది నేను దేవుని మందిరంలోనికి వెళ్ళి చూడమాట 17వ వచనం, నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతరం గురించి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు అది చూసారా. కొన్నిసార్లు అనేక మందిని చూసి మనం ఆయాసపడుతూ ఉంటాం. ఈమె చూడు ఎలా ఉంది, ఈయన చూడు ఎలా ఉంది. వాళ్ళు కూడా ఆయాసపడ్డారు. ఎవరిద్దరు గుర్తు రావట్లే? అహరోను మిర్యాం చూడండి తమ మీద ఆయాసపడ్డారు. ఏంటి వాడెక్కడ, ఈమెక్కడ, ఏమన్నా ఇల్లు చూడుందరా అని ఒకరు అనుకున్నారు అన్నమాట. ఎవరు? అహరోను. దేవుడు వెంటనే విన్నాడట. అహరోన్ నువ్వా నా సేవకు విరోధంగా మీరు ఏం చేస్తున్నారు? చూసారు. అందుకే చాలా జాగ్రత్త. మనం ఆయన సేవకులకు విరోధంగా ఏమి మాట్లాడతాం. పరుని సేవకులకు తీర్పు తీర్చుకుని ఎవరు వాడు పడినటేనో లేచుటేనో ఎవరి స్వాధీనంలో ఉందట? నా స్వాధీనం. చాలా మందికి అర్థం కాదు బాబు. జీవితాంతం కొట్టబడుతూనే ఉంటారు, సేవకు విరోధంగా మాట్లాడుతూనే ఉంటారు, విరోధంగా చేస్తూనే ఉంటారు. జీవితాంతం వారి ఆత్మీయ ఎదగకపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఏంటి కారణం? ఇదేనా? వారు ఏంటంటే సేవకుని ఫోకస్ చేసుకొని వాళ్ళు తప్పులు ఎదుగుతూ ఉంటారు అనమాట. ఆయన భార్య ఎట్లుంటుంది, ఆయన పిల్లలు ఎట్లుంటారు, ఇంకా రకరకాల అన్నమాట. ఇదే అన్నమాట. వారు యేసు ప్రభువును చూడరు. వారు బీ కేర్. ఈరోజు చెప్తాను చూడండి. నేను గుట్టులో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు 1వ తారీఖు వస్తే నాకు ఇవ్వాల్సిన గిఫ్ట్ పైకి మేము పైన మేడ మీద ఉంటే అక్కడ తెచ్చిచ్చేవాళ్ళు. నేను అడిగాను, ఏంటో ఇంత ఖచ్చితంగా 1వ తారీఖు ఇస్తున్నారంటే, మంచిదే కదా మీకు ఖచ్చితంగా సమయానికి ఇస్తే మీకు ఎన్నో అక్కర్లు ఉంటాయి కదా. కొన్నిసార్లు గమనించినప్పుడు అక్కడ రావాల్సిన కారణం కూడా అంత వచ్చి ఉండదు. నాకు ఇవ్వాల్సిన గిఫ్ట్ అంతా అయినా వాళ్ళు ఇచ్చేవారు. నేను అడిగాను ఏంటి అంటే వాళ్ళు అనేవారు, మీరు సేవకులు కదా మీకు ఇస్తే మాకు ఆశ. ఇంతమంది వస్తారు అక్కడ. అయితే నెలసరి అక్కడ కానుకలు ఎన్నో వస్తాయి తెలుసా? 1,00,000 రూపాయలు తక్కువ రాదు. చూసారా?
మీకు తెలియదు, బేతేలో జాగ్రత్త పడండి. మీరు ఏ నాడు కూడా దైవ సేవకుల విషయమై వారికి విరోధంగా ఏ పని కోరుకోకూడదు. నేను అందుకే లైవ్లో మీకు చెప్తున్నాను జాగ్రత్త. ఇది ఎంతోమందికి ఈ దినాల్లో చాలా అవసరమే. లేదంటే మన జీవితాలు మనం ఎదగలేము. ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఎంత చక్కగా రాయించాడు తెలుసా? రోమిలకు రాసిన పత్రికలో మనం చూస్తే ఆ మాట చాలా బాగా రాయాలి. జాగ్రత్త పడాలి. దావీదు జీవితంలో కూడా దేవుని సేవకుడే ఆయన కూడా. దానికి ఎన్నో విరోధాలు వచ్చాయి, ఎన్నో పరిస్థితులు వచ్చాయి. అయితే గమనిస్తే దేవునికి ఏం చేస్తూ వచ్చాడు చెప్పలేదు, మాట్లాడుతూ వచ్చాడు. అందుకే దావీదు పక్షముగా దేవుడు ఏం చేశాడు అంటే కార్యం ఇక రాయబడి మీరు గమనించాలి కదా. కానీ ఈ యొక్క ఆసాపు ఎందుకు ఇలాగో మరి మొరపెట్టాడు, అప్పుడు అలాగ మొరపెట్టాడు, ఇప్పుడు ఎందుకు ఇలాగ మొరపెడుతున్నాడు అంటే అర్థమైంది. ఆయన అంటాడు, నేను తెలివి లేని చెప్పలే, నీ పిల్లలు రక్షణ పొందాలంటే నువ్వు సేవ గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటే, సేవల గురించి మాట్లాడుతూ ఉంటే నీ పిల్లలు ఎలా రక్షణ పొందుతారు? ఒకసారి ఆలోచించే పనులు గమనించాలి. ఇంటికి వెళ్తే సార్ అది ఇట్లా ఇది ఇట్లా ఎన్ని రకాలు మాట్లాడుతూ ఉంటారు. నువ్వు మళ్ళీ సువార్త చెప్తే వేసుకోవాలి చెప్తే ఇంత సాలే ఏమంటారు, ఏమంటారు సాలే మన సోది ఆపాలి. జాగ్రత్త దేవుని పిల్లలారా, కానీ మాట ఏది మనం మాట్లాడకూడదు. ఎప్పుడైతే దేవుని ప్రజలుగా చూడండి, మనము దేవుని గురించే ఏ కష్టము నష్టము ఎవరి ద్వారా కలిగినప్పటికీ కూడా ఎప్పుడైతే దేవుని గురించి మనం చెబుతూ వస్తామో వాళ్ళు అది గమనిస్తారమ్మా. ఏంటి మా నాన్న మా అమ్మ ఎప్పుడు దేవుని గురించి మాట్లాడతారు. అవును, ఇప్పుడు మనం మాట్లాడుతూ వస్తాము, అరే వాళ్ళు ఇలాగ అన్నారు వీళ్ళు ఇలాగ అన్నారు, అయినా ఎప్పుడు దేవుని గురించి మాట్లాడతారే. అవును, వాళ్ళలో ఒక ప్రత్యేకత ఏర్పడుతున్నాం. అంటే మా అమ్మ వాళ్ళు ఏ కష్టం వచ్చినా దేవుడే చూస్తారు, కానీ ఇతరులను చూడలే. ఇక్కడ ఇతరులను చూశాడు కాబట్టి ఆయాసం వచ్చింది. ఇప్పుడు తర్వాత ఎవరు చూశాడు? రాయబడి 28 అంటాడు, నా హృదయం మత్సరపడిన నా అంతరింద్రియంలో నేను వ్యాకుల పడితే నేను తెలివిలే పశుప్రాయాన్ని తిరిగి. ఏంటంటే మరి ఇక్కడేమో ఇలాగ రాయించాడే, ఆయన ఇక్కడ ఎందుకు ఇలాగ తగ్గాడు మనిషి ఆశాపు అంటే? అవును, చూడండి దినాలు గడిచే కొద్ది మన జీవితాల్లో దేవుని కార్యాన్ని ఎక్కువగా యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం అందుకంటాడు, పైన వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, ఇంకేమంటారు సులభముగా లోబడినది. అది గుర్తుపెట్టుకోండి జీవితంలో. ఎప్పుడైతే మనం సులభంగా దేవుని సేవకులను సులభంగా ఎప్పుడు లోబడడానికి మనం నేర్చుకుంటామో ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం, ఎన్నో విషయాలు ఆత్మీయంగా దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తాడు. క్వశ్చనింగ్ అనేది మనలో ఉండకూడదు. ఇదేంటి అదేంటి ఎప్పుడు మన జీవితంలో అది ఉంది అంటే చూడండి, అది మన జీవితానికి ప్రమాదం. గుర్తుపెట్టుకున్నాం. అందుకే దావీదు జీవితంలో దేవుని ఎప్పుడు కూడా ఆయన ఏం చేయలేదు చెప్పలేదు, క్వశ్చన్ వేయలేదు. అందుకే దావీదు అంటే దేవునికి ఎంత ఇష్టం అంటే అక్కడ రాయించిన అపొస్తలుల కార్యంలో దావీదున ఉదయానుసారం. దేవుని ప్రజలారా, అలాగే మనం కూడా దావీదు వలె మొదలుపెట్టుకుందాం. ఇక్కడ ఎందుకు నా కష్టము వ్యర్థమైపోలేదని బాధపడుతున్నాడు పౌలు? ఎందుకు రండి ఇంకా 4వ అధ్యాయం చూస్తే ఎందుకు అక్కడ అలాగ అనుకుంటున్నాడు? వారు నా వంటి వారిగా లేరు, వారు ఎన్నో విషయాలు నా తప్పులు వెతుకుతున్నారు. ఆనాడు కొరింథీయులు, ఆనాడు గలతీయులు పౌలు ఏం చేస్తూ వచ్చారంటే తక్కువగా అంచనా వేశారు, తక్కువగా తలస్తూ వచ్చారు. అయితే పౌలు మాత్రం వారి విషయమై ఏం కోరుకుంటున్నాడు చూడండి. మళ్ళీ అందరూ కలిసి చదువుదామా? 18, 19, 20 చదువుదాం. నేను మీతో ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా ఉండటం యుద్ధమే. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మిమ్మల్ని వచ్చి ఎటో తోచని ఉన్నాను. నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడా. అది వచ్చేసారు, ఎటో తోచని ఉన్నాను. కొంతమంది పిల్లల విషయం అదే అనిపిస్తుంది. మనకు ఏమనిపిస్తుంది? పిల్లలు నిజంగా మనకి చేతికి వచ్చినప్పటికీ వారు మన మాట వినకుండా వారి ఇష్టానుసారంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు నా కుమారుడు విషయమే, నా కుమార్తె విషయమే, ఎటు చేయాలి నాకేమే? అవును అదే చెప్తున్నాడు.
ఓ పిల్లలారా, మీ తల్లిదండ్రులను సంతోషపెట్టండి. గుర్తుపెట్టుకోండి. నీ తల్లి దుఃఖిస్తే నీ విషయమా, నీ తల్లి దుఃఖిస్తే అది మీ భవిష్యత్తు బంగారు పడక. గుర్తుపెట్టు. వాళ్ళు నేనేం అనలేరు, ఎందుకంటే మనం కన్నా కనుక ఇంకేమంటారు, తప్పదు. అయితే నీ బాధ్యతగా నీ తల్లి నీ తండ్రి దుఃఖపడ్డారు అంటే అది నీకు ఆశీర్వాదము. ఎప్పుడు దుఃఖపెట్టదు. అందుకే కొంతమంది పిల్లల విషయం మీరు గమనించారు, తల్లిదండ్రులు ఏం చేస్తారు, సంతోషపడతా ఉంటారు. నా బంగారు కొండ అంటారు, దగ్గర తీసుకునేమంటారు, ఏ కొండ అంటారు, బంగారు కొండ. ఎందుకు? నేను చెప్పినట్టుగానే చేస్తుంది, నేను చెప్పినట్టుగానే చేస్తాడు. బట్ మనం కూడా మన ప్రభువుకు మనకున్న తల్లిదండ్రులకు అలా లోపడదామా? కాబట్టి మొరపెట్టే విషయం చాలా పెద్ద అంశం. వస్తాను నేను, సమయం అవుతుంది కాబట్టి. అక్కడ రండి దయచేసి. ఇక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు ఏమని రాస్తున్నాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. అందరికీ చదువుకుందామా? ఒక 2 వచనాలు చదువుతాం, మనం ముగిపోదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక రండి దయచేసి 5వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. అందరూ కలిసి చదువుకుందామా? 7వ వచనము 8వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. శరీరధారణ అయిన దినములలో మహారోధముతోను కన్నీళ్లతోనూ తను మనం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడి ఆయన కుమారుడు తాను పొందిన శ్రమ వలన విధేయతను. ఇక్కడ తెలుగులో అంతగా రాయబడలేదు, కానీ ఏమని రాయబడింది తెలుగులో అంటే మహారోదనముతో రాయబడింది. ఇంగ్లీష్లో రాయబడింది విత్ లౌడ్ క్రైస్ అండ్ టియర్స్ అని రాయబడింది. విత్ లౌడ్ క్రైస్ అంటే అంత బిగ్గరగా రోదన చేసి ఏడుస్తూ వచ్చాడు. అక్కడ రాయబడింది. చాలా చిన్న వాక్యం బైబిల్లో ఏది అంటే మీరు చెప్పగలుగుతారా? యేసు. చాలా సంతోషం, బాగా చెప్పారు. రెఫరెన్స్ చెప్పగలరా? యోహాను సువార్త 35. సరిదేండి, రెఫరెన్స్ మర్చిపోకండి. అంటే రెండు మనం కలిగి ఉంటే మంచిదేమో నేర్చుకుంటే. సరే తీయండి ఎవరైనా. యోహాను సువార్త 11వ అధ్యాయం 30. ఇక తీసుకోలేదు మీరు. యేసు ఎన్నో వచ్చామా? 35. అందుకే నేను ఆ మాట మేము చదివించాను. మళ్ళా మర్చిపోదండి. యేసు కన్నీళ్ళు విడిచను. ఏంటి? మరియమ్మ మార్తమ్మ ప్రేమించలేదా? యేసు ప్రభువారు వస్తే బోధన పెట్టలేదా? ఎందుకు యేసు ప్రభువారు ఏడ్చారు? పోనీ లాజరు కోసం ఏడ్చారా? కాదు, వారి ఆత్మీయ స్థితిని బట్టి ఏడుస్తూ వచ్చారు. మీరు నా బోధ విన్నారు, నన్ను గురించి విన్నారు, ఎన్నో కార్యాలు చూశారు, అయినప్పటికీ మీరు ఆత్మీయంగా ఇంత బలహీనులుగా ఉన్నారే. అందుకే మీరు గమనించలేదు. మరియమ్మనేమో బహిరంగంగా పొగుడుతూ వచ్చాడు ప్రభు, మార్తమ్మనేమో వ్యక్తిగతంగా పొగిడాడు. అక్కడ రాయబడింది. మార్తతో యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? యేసు నీవు నమ్మిన ఇలా దేవుని మహిమ చూద్దు అని చెప్పాడు యేసు ప్రభు. అంటే దేవుని మహిమ గురించి మాటతో మాట్లాడుతూ చూశారు. ఆమె తప్పుది కాదు. ఆమె ఏమన్నా తెలుసా? ఆయనను ఇప్పుడైనా ఏమి. సరే రండి దయచేసి మార్క్స్ వార్త చూడండి. యోహాను సువార్త చూడండి దయచేసి. యోహాను సువార్త 11వ అధ్యాయం. ఆమె ఎంత చక్కగా చదువు ఆ మాట చూడండి. ఇప్పుడైనా నీవు దేవుని ఏమైనాను చూడండి, దేవుడు నీకు అనుగ్రహించునని. ఆ మాట చూడండి ఎంత ఆశ్చర్యంగా. ఇప్పుడైనా అంటే ఇప్పటికే టైం ఎంచుకోవాలి. అయితే టైం ఎంచుకోలేదని ఎవరు అనుకున్నారు? మరి ఏమనుకుంది? మా అన్న. మరి ఏమవుతాడు? లాజరు అన్న అవుతాడు. మా అన్న చనిపోయినప్పుడు నువ్వు రాలేదా? ఆయన రోగంతో ఉన్నాడని చెప్తే నువ్వు రాలేదా? నీకు నువ్వు చచ్చిపోయిన సమాధికి వస్తావా? చచ్చిపోయి సమాధి కాదు, అప్పటికే నాలో లేదు. ఏం కొడుతున్నాడు? వాసన కొడుతున్నాడు. మరి అలాంటప్పుడు ఎందుకు వచ్చినావు అంటే నువ్వు వస్తే రాకపోతే ఏమన్నట్టుగా. చూడండి మరియ ఎలాగ అయిపోయింది అంటే మరియ మార్తలాగా మనం కూడా మన జీవితాల్లో అక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది గుంపులో ఉండే అవకాశం లేకపోవడం. కొంతమంది ఆరంభంలో చాలా భక్తి కలిగి ఉంటారు,
దేవుడు అనేక పరిస్థితులు కూడా తీసుకెళ్ళి లోపల మాతో మరియమ్మలాగా అయిపోతారు. ఇంటిలోనే ఉంటారంట. రాయబడింది, ఏమని రాయబడింది? ఇంటిలోనే మరి ఉందంట. యేసుప్రభు వారు వస్తున్నారని తెలిసినా ఎక్కడుంది? ఆ ఇంటిలో కూర్చుని ఉందంట. చూడండి, కొంతమంది ఇంటిలో కూర్చుని ఉండే వారు ఉంటారు. అరే అప్పుడు అంత బాగుండే, ఏదో జరిగింది, సేవకునికి ఆయన లేక పెద్దలకు ఆయన అలా అనుకుంటారు కొంతమంది. కాదు, నిజంగా తన అంతరంగంలో దైవ శక్తి తగ్గిందన్నమాట, విశ్వాసం తగ్గింది. అందుకే మొరపెట్టడం మానుకున్నారు, ప్రార్థన లేదు. అందుకే మిమ్మల్ని నేను చాలాసార్లు బతిమాలుతూ ఉంటాను, ఫోన్ చేసి మరి చేయండి, ప్రార్థన చేయండి. ఎందుకంటే మన ఆత్మ మరి బలం లేకుండా సనగిలిపోతుంది. తెలుసా మీకు? మన ప్రార్థన ఆరాధన లేకపోతే ఈ ఆత్మ ఏమో తెలుసా, కూర్చుకుపోతుంది, ముడుచుకుపోతుంది. అది నా బాధ. ఎక్కడంటే ఇలా ఆ కండిషన్లోకి వెళ్ళిపోతుంది అంటే స్టాగ్నేట్ అయిపోతుంది, అడుగంటిపోతారు ఆత్మీయంగా. అలా కాకూడదని నాకు భయం అన్నమాట. అందుకే నేను ఎప్పటికప్పుడు మీతో కాంటాక్ట్స్, సంబంధాలు కొనసాగించడానికి ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాను. కాబట్టి మన జీవితాల్లో మనం ప్రభుని అలాగూ అంగీకరించిన అలాగే మనం కూడా ఈ యొక్క పునరుద్ధానం గురించి ప్రభుని యేసుక్రీస్తు వారు మార్తకు బయలుపరిచాడు. అలాగా ఆయన మొరపెట్టి మనం కూడా ఈ పాఠం నేర్పుతున్నాం. చివరిగా అపోస్తల కార్యంలో దయచేసి 7వ అధ్యాయం ఆ మాట చదువుకున్న ప్రాంతంలోకి వెళ్దాం. 7వ అధ్యాయం అపోస్తల కార్యంలో 7వ అధ్యాయం దయచేసి అపోస్తల కార్యంలో 7వ అధ్యాయం అందరం కలిసి మనము 59వ వచనం కలిసి చదువుకుందామా? 59వ వచనం. ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్తెఫను పలుకుచుండగా వాడనే రాళ్లతో అతడు మోకాలని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికి ఈ మాట పలికి నిద్రించను. సౌలు అతని చావునకు అని చూశారు. ఇక్కడ స్తెఫను చూడండి, ఎంత ఆశ్చర్యంగా మొరపెడుతున్నాడు ప్రభుని గురించి. ఎవరు మొరపెడుతున్నాడు? యేసు ప్రభువా నా ఆత్మను. అంటే ఆ మనుషుడు చూడండి, మీకు ఒక ప్రశ్న, ఆయన భూలోకం నుండి మరి ఆయన చనిపోతున్న ముందుగా ఏం చూశాడు చెప్పండి చూద్దాం. నేను స్పష్టంగా చెప్పొచ్చు, మీకు అవకాశం ఇచ్చాను కదా. ఆకాశం తెరవబడింది, ఆ భాషలు సరే అంటే కొంచెం ఫుల్ ఆన్సరే, కానీ వాస్తవంగా భూలోకం నుండి ఆయన పరలోకాన్ని ఎంత ఆశ్చర్యం కదా. అంటే ఆకాశం తెరవబడిందంటే ఎందుకోసం తెరవబడింది? ఆ మనుష్య కుమారుడు కనబడ్డాలి, దేవుడు కనబడ్డాలి. అంటే భూలోకం నుంచి పరలోకాన్ని ఆయన చూడగలిగాడంటే ఎంత ఆశ్చర్యం. అంటే మనం కూడా ఆయనతో వెళ్ళేటప్పుడు కొన్ని ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. అవును, అందుకే కొంతమంది ఏం చేస్తుంటారు, అమ్మా నాకు పరలోకం కనపడతాను, నేను వెళ్ళిపోతాను. ఎవరు నా అమ్మకం వచ్చారు ఏంటి వాళ్ళు ఏమంటున్నారు, ఎవరు నా అమ్మకం వచ్చారు, దూతలు వచ్చారు, తెల్లని బట్టలు వేస్తున్నారు, నన్ను రమ్మంటున్నారు. అది కొంతమందికి దేవుడు అలాంటి ఆధిక్యత ఇస్తాడు. ఇక్కడ స్తెఫను ఇచ్చాడు, ఎలాగో మొరపెడుతున్నాడో చూడండి. దేవుడు అటు మొరపెట్టడానికి మనం కూడా ప్రభు నేర్పుతున్నాడు. ప్రభువా నా ఆత్మను చేర్చు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు మొరపెడుతుంది, తండ్రి మీరేమి చేయించున్నారు, వీరిని అది ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతలు చెల్లించి ఆ తండ్రికి మనం చేస్తూ వచ్చాం. కాబట్టి మన జీవితాల్లో, మన కష్టాల్లో, మన బాధల్లో మనము దేవునికి మొరపెట్టడం మనం నేర్చుకుంటూ ఉంటాం. అందుకే మీరు గమనించుంటారు, అపోస్తల కార్యం 7వ అధ్యాయం మనం గమనిస్తే స్తెఫను అడిగాడు, ఏమన్నాడు? ఈ పాపం వారి మీద. మీరు గమనించండి, యేసు ప్రభువు ఏమన్నారు? తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు వీరిని. ఇప్పుడు స్తెఫను ఏమన్నాడు? ఈ పాపం వారి మీద. నిజంగా ఎంత ఆశ్చర్యంగా, అంటే ఈ వ్యక్తి యేసు ప్రభువునే ఎదిగాడు. అందుకే అప్పుడే పరలోక రాజ్యాన్ని చూడగలుగుతూ వచ్చాడు, మనుష్య కుమారుని చూశాడు, దేవుని చూశాడు, సింహాసనాన్ని చూశాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. అడిగి ప్రభు మన అంతరంగంలో అలా మొరపెట్టడం, మన కష్టం కలుగుతుంది.
నాకు అనిపిస్తుంది రాళ్ళతో కొడతా ఉంటారు, బాగుంటుంది చెప్పండి. ఇప్పుడు రాళ్ళతో కొడుతున్నప్పుడు మొర వస్తుందా? నేను అనుకుంటున్నాను ఈ తల తీసుకొని ఆ మోకాల మధ్యలో పెట్టుకొని ఆయన మొరపెట్టారు. ఎందుకంటే రాళ్ళతో విపరీతంగా కొడుతున్నాం. వాడు చాలా కొడుతున్నారు. ఎవరు? స్టెఫెన్ చనిపోవాలని రాళ్ళతో కొడుతున్నారు. ఆ తల తీసుకొని ఆ మోకాల మధ్య పెట్టుకొని మొరపెడుతూ వచ్చి కాసేపు తర్వాత ఆ దెబ్బలు చనిపోతున్నామని తెలిసి అప్పుడు తలపై ఆవిడ చేతులు పైకి, తండ్రి ఈ పాపం వారి మీద. ప్రభు మన అంతరంగంలో అటు మొరపెట్టే అనుభవం మనకు కూడా దేవుడు లేదు. అప్పుడే మనం సాధించాలి. ఎప్పుడైతే దేవుడిని మొరపెడితే వస్తామో చూడండి, మన పక్కన మనకు ద్రోహం చేసేవారు, అన్యాయం చేసేవారు ఉన్నప్పటికీ వారిని మనం క్షమించగలం. యేసు ప్రభువు ఆత్మను అప్పగించుకొని అలాగ రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి వారికి విరిచి ఇస్తున్నాడు అంటే అక్కడ అప్పగించేవాడు ఉన్నాడా లేదా? చెప్పలే, ఉన్నాడు. ఉన్నప్పటికీ తన విషయం ఏం ప్రస్తావన చేయకుండా ఆయన ప్రార్థన చేశాడంటే ఎంత ఆశ్చర్యం. ప్రభు మన అంతరంగంలో నూతనమైన కార్యం చేయాలి. చూడండి, ఎప్పుడైతే మన ఆత్మలో కార్యం జరుగుతుంటుందో మనం ప్రతి విషయం కూడా ఏం చేస్తాం? సహించడానికి నేర్చుకుంటాం. అన్యాయాన్ని సహించడం అంటే ఇప్పుడు అర్థమవుతుందా? మనం తప్పిదం చేసి దెబ్బలు తినడం కాదు, అన్యాయం ఏం చేయాలట? సహించాలి. అర్థమవుతుంది కాదు. వారి కొరకు మొరపెట్టాలి. వారు మన అన్యాయంగా నిద్రవేస్తున్నారు, అన్యాయంగా మాట్లాడుతున్నారు, ఊమి వేస్తున్నారు. అయితే సహించడమే అదే దేవుడికి ఏమవుతుందా? హితమగును. దేవుడు అటు కారణం మనలో చేయాలి. రండి ప్రార్థన చేసుకున్నాము. ఎన్నోసార్లు మన ఇంత దత్తపుత్రాత్మను పొంది ఉన్నాము, కానీ ఆయన సారూప్యంలోనికి ఆయన వలే మనం మార్చబడలేకపోతున్నాం. దావీదు మార్చబడ్డాడు. దావీదు అంతకంతగా నిజంగా ఎంతగానో దేవునికి మొరపెట్టడం నేర్చుకున్నాడు. ఈనాడు మొరపెడుతున్నావా? అబ్బా తండ్రి, నాయనా, నిజమే నీ భర్త ద్వారా, నిజమే నీ పిల్లల ద్వారా, నిజమే నీ ఉద్యోగంలో మొరపెడుతున్నావు. మొరపెట్టడం నిర్లక్ష్యం చేస్తున్నావు కాబట్టి శత్రువు నీ ముందుగా నిలుచున్నాడు. చాలా మంది జీవితాలు మొరపెట్టకపోవడం ద్వారానే శత్రువు అపహాస్యం చేస్తున్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం. పిల్లలకు మా తండ్రి, ఈ మధ్యాహ్నకాల సమయంలో దావీదు ఎలాగో మొరపెట్టి మీ పరిశుద్ధ స్థలంలో ఉండే పర్వతం మీద నుండి సహాయం తాను పొందగలుగుతూ వచ్చాడు. స్థిరమైన మొరపెట్టి తన ఆత్మను ఎలా మీకు అప్పగించుకున్నాడు. ఆసాపు తిరుగులేని పశుప్రాయుడిని ఒప్పుకొని ఎలాగో తన అవివేకాన్ని ఒప్పుకున్నాడు. ఇవన్నీ నా కొరకై మా కొరకై మీరు వ్రాయించి హెచ్చరించి మాట్లాడుతూ వచ్చారు. దేవా, నన్ను మమ్మల్ని క్షమించి ఎన్నోసార్లు మాకు కాని వాటి విషయమై మాట్లాడి మా ఆత్మీయ జీవితంలో భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయేవారు. ఎన్నోసార్లు ఇతరుల తప్పులు చూసుకొని మేము మంచివారం అనుకునేవారు. అనవసరమైన వాగ్వాదం పెట్టుకొని ఎన్నోసార్లు విశ్వాసం కోల్పోయేవారు. దేవా, మమ్మల్ని ఎందుకు రక్షించుకున్నారు, ఎందుకు ప్రేమిస్తూ ఉన్నారు, ఇవన్నీ అనుభవపూర్వకంగా ఎరగలేని వారు. ఆయనను పౌలు గలతీయుల విషయమై, కొరింథీయుల విషయమై దాన్ని ఇలా ప్రసవ వేదన పడుతూ వచ్చాడు. ఆ విషయాన్ని తాను తెలియపరిచిన విషయాన్ని మాకు మాట్లాడుతూ వచ్చాడు. తండ్రి, నన్ను క్షమించింది. మీ పరిశుద్ధ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం తండ్రి. మీరు తప్ప మాకు వేరే ఆధారం లేదు. మీరేమో క్షమించేవారు. మా హృదయంలో ఉన్న ఆయాసం, మా హృదయంలో విచారం, కృంగుదల తీసివేయవాడు మీరు ఒక్కరే తండ్రి. నేను తెలియలేని పశుప్రాణిని ఒప్పుకున్నాడు ఆశ. 73లో ఆకాశంలో నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండా లోకం ఏది నాకు అక్కర లేదు అన్నాడు. తన ఆరంభ ప్రార్థనకి మరొక చివరి మాటలకు ఎంతో వ్యత్యాసాన్ని జ్ఞాపకం చేశారు. మా అంతరంగంలో కార్యం చేయండి తండ్రి. మా పిల్లలు రక్షణ పొందాలి ప్రభువా. మా పిల్లలు మా వల్ల సేవ చేయాలి ప్రభువా. మా కుటుంబాలు అంతకంతకు నీతిమంతుని ఇల్లుగా మా కుటుంబాలు చేయబడాలి తండ్రి.
మేము ఆశీర్వాదం పొందిన వారుగా మా కుటుంబాలు చేయబడాలా తండ్రి. అలా మీకు అనుగుణ్యముగా భయపడడానికి మాలో కార్యం చేయండి తండ్రి. తండ్రి కృప చూపించి పరిశుద్ధపరచు. మీరు హెచ్చరించి మమ్మల్ని పరిశుద్ధపరచు. మీ శరీరంలో మీ రక్తంలో పాల్పొందినట్లుగా ఇచ్చిన ఆధిక్యతగా ఇస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అలాగే మౌనంగా ప్రార్థనలో ఉండండి.